ఇప్పుడు మనం పైథాన్లో ఉన్న ఊప్స్ కాన్సెప్ట్స్ గురించి చూద్దాం. సో అసలు ఆ ఊప్స్ అంటే ఏంటంటే ఫస్ట్ మనకి ఊప్స్ అంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అనమాట. సో ఇది మనకి మొత్తం క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఈ క్లాస్ అంటే ఏంటి, ఆబ్జెక్ట్ అంటే ఏంటి అనుకుంటున్నారా? క్లాస్ అనేది ఒక బ్లూ ప్రింట్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ కార్ తీసుకోండి. ఇక్కడ క్లాస్ అనేది రియల్గా ఎగ్జిస్ట్ అయి ఉండదు, బట్ ఇట్స్ ఎ గ్రూప్ ఆఫ్ సిమిలర్ టైప్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అనమాట. అంటే కామన్ ప్రాపర్టీస్ అండ్ బిహేవియర్ ఉంటుంది. సో క్లాస్ అనేది ఒక బ్లూ ప్రింట్ కింద తీసుకుందాం. ఆబ్జెక్ట్ అనేది ఏంటంటే రియల్ వరల్డ్ ఎంటిటీ అనమాట. సో కార్ అనేది మనం క్లాస్ కింద తీసుకుంటే సీట్స్, బ్రేక్స్, టైర్ ఇవన్నీ మనకి ఆబ్జెక్ట్స్ అనమాట. ఆబ్జెక్ట్స్ అనేది సెల్ఫ్ కంటెంట్ కాంపోనెంట్స్ అనమాట. అంటే దాంట్లో మెథడ్స్ ఉంటాయి, ప్రాపర్టీస్ ఉంటాయి, ఒక పర్టికులర్ డేటాని యూస్ఫుల్ చేయడానికి యూజ్ అవుతుంది అనమాట. అది ఆబ్జెక్ట్ అంటే. సో ఇందులో ఏంటంటే లైక్ మనకి ఎన్కాప్సులేషన్, అబ్స్ట్రాక్షన్, ఇన్హెరిటెన్స్, పాలిమార్ఫిజం అని ఉంటాయి అన్నమాట. సో ఎన్కాప్సులేషన్ అంటే ఏంటంటే వ్రాపింగ్ అప్ ఆఫ్ డేటా అందరే సింగిల్ యూనిట్ అనమాట. అంటే ఏంటి, లైక్ దీంట్లో డేటా అనేది మనం వ్రాప్ చేస్తాం అనమాట. ఒక సింగిల్ యూనిట్ కింద వ్రాప్ చేస్తాం. దాన్నే మనం ఎన్కాప్సులేషన్ అని అంటాం అనమాట. ఇంకా సింపుల్గా చెప్పాలంటే క్యాప్సూల్ ఉంటుంది కదా, ఆ క్యాప్సూల్లో చూసుకుంటే మనకు మెడిసిన్ ఎలా అయితే ఉంటుంది, సో అలాగా. సో రియల్ వరల్డ్లో కోడ్ అండ్ డేటాని మనం వ్రాప్ చేస్తాం టుగెదర్ ఒక సింగిల్ యూనిట్ కింద. దాన్నే ఎన్కాప్సులేషన్ అని అంటాం. అబ్స్ట్రాక్షన్ అంటే ఏంటంటే ఓన్లీ రిలివెంట్ యాట్రిబ్యూట్స్ మాత్రమే చూపించి రిమైనింగ్ వాటి అన్నిటిని హైడ్ చేస్తుంది అనమాట. ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్, రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్ కింద టీవీ రిమోట్ తీసుకోండి. దాంట్లో డిఫరెంట్ బటన్స్ అనేవి ఉంటాయి. ఒక్కొక్క బటన్ ఒక్కొక్కలా పర్ఫామ్ చేస్తుంది. సో ఆ బటన్స్ మనకి తెలిస్తే కానీ లోపల జరిగేది ఏంటో మనకి కనిపించదు. సో ఇది ఎలాగంటే మనకి ఏదైతే ఇంపార్టెంటో దాన్ని మాత్రమే చూపిస్తుంది, రిమైనింగ్ వాటిని హైడ్ చేస్తుంది. సో అది మనకి అబ్స్ట్రాక్షన్ అనమాట. ఇన్హెరిటెన్స్ అంటే ఏంటంటే ఇన్హెరిటెన్స్ అనేది ఒక ప్రొసీజర్ అనమాట. అంటే ఏంటి, ఒక క్లాస్ అనేది యాట్రిబ్యూట్స్ని, మెథడ్స్ని ఇంకో క్లాస్ నుంచి తీసుకుంటుంది. ఫర్ సపోజ్ పేరెంట్ దగ్గర నుంచి చైల్డ్ ఎలా తీసుకుంటారు అలాగనమాట. ఇన్హెరిటెన్స్ అంటే ఒక క్లాస్ నుంచి ఇంకో క్లాస్ అనేది తీసుకుంటుంది అనమాట. అది ఇన్హెరిటెన్స్. పాలిమార్ఫిజం అంటే ఏంటంటే పాలిమార్ఫిజం అంటే పాలీ అంటే మెనీ, మార్ఫిజం అంటే ఫార్మ్స్ అనమాట. సో ఇందులో ఏంటంటే డేటా అనేది మోర్ దెన్ వన్ ఫామ్ కింద ప్రొసీడ్ అవుతుంది. ఒక రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనుకోండి. ఒక ఉమెన్ తీసుకున్నాం, ఆఫీస్లో ఉంటారు, ఇంటి వర్క్ చూసుకుంటారు, షాపింగ్, సో ఇవన్నీ ఎలా అయితే పర్ఫామ్ చేస్తుందో పాలిమార్ఫిజం అనేది అలా యూస్ చేస్తాం అనమాట. సో ఇవన్నీ మనకి ఊప్స్ కాన్సెప్ట్స్. సో దీంట్లో ఏముంటుంది, క్లాస్ ఉంటుంది అంటే బ్లూ ప్రింట్, ఆబ్జెక్ట్ అంటే రియల్ వరల్డ్ ఎంటిటీ, తర్వాత ఎన్కాప్సులేషన్ అంటే డేటాని, కోడ్ని ఒక బైండ్ చేయడం ఒక సింగిల్ యూనిట్ కింద, అబ్స్ట్రాక్షన్ అంటే ఏదైతే ఇంపార్టెంటో అదే చూపించి రిమైనింగ్ వాటిని హైడ్ చేయడం, ఇన్హెరిటెన్స్ అంటే ఒక క్లాస్ అనేది ఇంకో క్లాస్ దగ్గర నుంచి ఇన్హెరిట్ చేసుకోవడం, అలాగే పాలిమార్ఫిజం అంటే మెనీ ఫార్మ్స్ అనమాట, ఒక దానికన్నా ఎక్కువ ఫార్మ్స్ కింద ఇచ్చేయడం అన్నమాట. సో ఇది మనకి ఊప్స్ కాన్సెప్ట్.